హాయ్ వ్యూయర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రావ్యస్ రెసిపీస్. హాయ్ అండి, ఇవాళ మన రెసిపీ చల్లపిండి. అయితే ఈ రెసిపీ ఎలా చేయాలనేది చూద్దామా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా అండి. ఈ రెసిపీకి మనకి కావాల్సింది ఏంటంటే మెయిన్గా మజ్జిగ కానీ పెరుగు కానీ మన దగ్గర మిగిలిపోతుంటుంది, కానీ దాంతో చేయాలి. ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. పెరుగు తీసుకోండి. పెరుగు తీసుకొని ఇట్లా చిలుక్కొని మజ్జిగ చేసుకోవాలండి. కొంచెం నీళ్లు పోసుకొని ఇట్లా మజ్జిగ చేసుకోవాలి. ఇదంతా కూడా ఇలా మజ్జిగ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇలా లిక్విడ్ ఫార్మేట్ లోకి వచ్చిన తర్వాత బియ్యం పిండి పోసుకోండి. ఇది సుమారుగా పోసేసుకోవాలండి, అంతేగాని దీనికంటూ కొలత ఏం లేదు. మనం సుమారుగా పోసుకోవాలి. మజ్జిగ తగ్గట్టు పోసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు వేసుకోండి, సరిపడా ఉప్పు, కొంచెం కారం కూడా వేసేసుకోండి. వేసుకొని లిక్విడ్ ఫార్మేట్ లోకి కలుపుకోవాలండి. అంటే కొంచెం వాటర్ పోసుకోవాలి. మనం ఇప్పుడు యాక్చువల్ గా వాటర్ పోసుకుందాం. కొంచెం నీళ్ళు పోసుకోండి. కొంచెం కొంచెం పోసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలండి. ఎందుకంటే మనకి లిక్విడ్ ఫార్మేట్ లోకి రావాలి కాబట్టి గట్టిగా ఉండకూడదు, పల్చగా ఉండాలి. సో ఇంకొన్ని వాటర్ పోస్తున్నాను నేను. కొంచెం పసుపు, మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఇది ఇట్లా కలుపుకొని పక్కన పెట్టుకొని ఉంచుకుందామండి. నెక్స్ట్ ప్రాసెస్ ఏందో చూపిస్తాను. ఒక బాండీ తీసుకోండి. బాండీలో ఆయిల్ పోసుకోండి. గింజలు వేసుకున్నాము. తాలింపు గింజలు పచ్చిపప్పు తాలింపు గింజలు వేసుకున్నామండి మనము. అట్లానే కొంచెం కరేపాకు గోల్పేడు వచ్చేదాకా వేగనివ్వండి. ఇప్పుడు పిండిని బట్టి ఉల్లిపాయలు పచ్చిమిర్చి తరుక్కొని అట్లా వేయించుకోవాలండి. ఫస్ట్ మనము మంచిగా వేయించుకోండి. కొంచెం ఉల్లిపాయ పచ్చివాసన పోయేదాకా వేగనిద్దామండి. ఇదిగోండి, ఉల్లిపాయలు చూసారు కదా, మంచిగా వేగిపోయినాయి. ఇప్పుడు మనం కలుపుకున్న కన్సిస్టెన్సీ ఉంది కదా, ఈ కన్సిస్టెన్సీని పోసుకోవాలండి. దీంట్లో పోసేసుకోవాలి మొత్తం కూడా. సన్నమంట పెట్టుకోండి. ఫ్లేము సన్నమంట పెట్టుకొని మొత్తం పోసేసుకోండి. బాగా మగ్గనివ్వాలండి. దీనికైతే కొంచెం ఆయిల్ ఎక్కువ పట్టింది ఉంటాయి కాబట్టి బాగా గట్టి పడిపోవాలా. అదిగోండి, వేసుకున్న తర్వాత మొత్తం కూడా మనం వేసుకున్నది కూడా మొత్తం ఇట్లా కలుపుకోవాలండి. కాకపోతే తిప్పుతూ ఉండాలండి, లేకపోతే అడుగుంటుంది. కూడా కలుపుకోండి. ఇందాక అందుకే అంత ఆయిల్ వేసామండి మనము. ఇప్పుడు ఈ పిండి మొత్తానికి కూడా ఆలుతుందండి. అప్పటిదాకా కూడా తిక్కుంటూనే ఉండాలి. ఇదిగోండి, నేను కొంచెం నూనె పోసుకున్నానండి. మధ్య మధ్యలో ఒకసారి ఇలా చెక్ చేసుకుంటూ ఉండండి. నేను ఇప్పుడే కొంచెం ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ పోసుకుని మళ్ళీ కలుపుకోండి. ఈ రెసిపీకి కొంచెము మనకి ఆయిల్ అనేది ఎక్కువ పట్టిద్దండి. చూసుకుంటూ ఉండు, ఆయిల్ పోసుకుంటూ ఉండాలండి కాస్త. అంతే అండి, చల్లపిండి రెడీ అయిపోయింది. ఇదిగోండి చూడండి, మనం ఈ కన్సిస్టెన్సీలోకి తెచ్చుకోవాలి. అంటే ఈ పిండి ఇట్లా ముద్దగా చేసుకుంటే అంటకూడదు, చేతికి అంటకుండా ఉంటే చాలండి. చేతికి అంటకూడదండి. ఇదిగో చూడండి, పిండి అనేది అంటట్లేదు చేతికి. ఇట్లా అంటకుండా ఉండేటట్టు చూసుకొని తీసేసుకోవటమేనండి. అంతే, చల్లపిండి అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం. అంతే అండి, కమ్మటి చల్లపిండి రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రావ్యస్ రెసిపీస్.